ఎలోహిం చర్చ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు. దాతల సహాయ సహకారాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు సూచించారు. తెనాలి సమీప దుడ్డిపాలెం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఎలోహిం మినిస్ట్రీస్ చర్చి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు హరిపూర్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ లక్ష్మి, గ్రామ సర్పంచ్ భగవద్గీత, గ్రామ సచివాలయ సెక్రటరీ సరళకుమారి, గ్రామ మహిళా పోలీస్ భార్గవి, గుమ్మడి విజయకుమార్, భూసిరెడ్డి, అన్వేష్, కొండారెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మినిస్ట్రీస్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దుండిపాలెం చుండూరు మండలంలో ఎలోహిం చర్చ్ మినిస్ట్రీస్ ట్రస్ట్ ద్వారా చేరినటువంటి గుమ్మడి సుధాకర్ బాబు గారు ఈరోజు పాఠశాలలో 170 మంది పిల్లలకు నోట్బుక్స్, బిస్కెట్స్, ఆహారం ట్రస్ట్ తరఫున అందించారు. వారికి ధన్యవాదాలు. వారు ఇవే కాకుండా చాలా అనాథ పిల్లలకు అనాథాశ్రయము, వృద్ధాశ్రయము కట్టి సేవా కార్యక్రమాల్లో వారు ముందుకెళ్తున్నారు. వారికి మా పాఠశాల సిబ్బంది తరఫున, మన గ్రామ ప్రజల తరఫున వారికి ముఖ్యంగా ధన్యవాదాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మన గ్రామ విద్యార్థులు, ఉపాధ్యాయుల పిల్లలు మరి మీరందరూ కూడా ముందుగా తల్లిదండ్రుల్ని, టీచర్స్ని, పెద్దల్ని చదువు కంటే ముందు కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మీరందరూ కూడా మన పెద్దల్ని ఇంటి దగ్గర నాయనమ్మ, తాతయ్యని, అమ్మ, నాన్నని మరి స్కూల్కి వచ్చిన తర్వాత మీరు జ్ఞానం నేర్పించేది, చదువు నేర్పించేది